హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే అక్టోబర్ లోపల ఎగ్జామ్స్ రాశారో సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ఎగ్జామ్స్ బ్యాక్లాగ్స్ వాళ్ళు కానీ రెగ్యులర్ వాళ్ళు కానీ ఎవరైనా సరే అక్టోబర్లో సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ అయితే రావడం జరిగినాయి అనమాట. ఆ రిజల్ట్స్ని ఏ విధంగా సింపుల్గా మీ మొబైల్లోనే చూసుకోవాలో అనేది ఈరోజు వీడియో అనమాట. మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సెకండ్ సెమిస్టర్ వాళ్ళు ఎవరంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఉన్నారో బీఏ వాళ్ళు, బీకామ్, బీఎస్సీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన ఎగ్జామ్స్ అక్టోబర్లో అయిపోయినాయి కదా, వాళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే మనకు అనౌన్స్ చేయడం జరిగింది వెబ్సైట్ లోపల, అఫీషియల్ వెబ్సైట్ లోపల. ఆ రిజల్ట్ని మనం ఏ విధంగా సింపుల్గా మొబైల్లో చూసుకోవాలో ఈరోజు వీడియో అనమాట. లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎవరికైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. మనం చూసుకున్నట్లయితే మీరు మీ మొబైల్లో సెర్చ్ బార్లో BRAOU ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. BRAOU ఆన్లైన్ సెర్చ్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ లింకే రావడం జరుగుతుంది. ఇక్కడ నేను మార్క్ చేస్తాను చూడండి, ఈ విధంగా ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అఫీషియల్ వెబ్సైట్ సంబంధించిన లింక్స్ అన్నీ మన డిస్క్రిప్షన్లో ఉంటాయి వీడియో కింద, అక్కడ నుంచి కూడా చూసుకోండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు కింద ఇక్కడ చూడండి, విజిట్ మెయిన్ ఆన్లైన్ సర్వీస్ అని క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది, అఫీషియల్ వెబ్సైట్. ఇందులో ఏ సర్వీస్ చేసుకోవాలన్నా ఇందులోకే రావాలి. మెయిన్గా మనకు ఫస్ట్ పేజ్లో కూడా ఇవ్వడం జరిగింది, కానీ మనకు ఇక్కడికి వెళ్తేనే సరిగ్గా రావడం జరుగుతుంది అనమాట. అన్ని సర్వీసెస్ అయితే ఉంటాయన్నమాట అవైలబుల్గా. ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేసేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత అడ్మిషన్ నోటిఫికేషన్స్ వస్తుంది, తర్వాత మనకు స్టూడెంట్ క్లిక్కింగ్స్ అని వస్తుంది, తర్వాత ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మార్క్ చేస్తాను చూడండి, రిజల్ట్ అప్లికేషన్లో నేను మార్క్ చేసాను చూడండి. అది మనకు సెకండ్ సెమిస్టర్ సంబంధించి వెబ్సైట్లో చూసుకోవడానికి లింక్ అనమాట. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది, రిజల్ట్ చూసుకునే ట్యాబ్ అనమాట. ఈ లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఏముంటుందంటే ఫస్ట్ మీ అడ్మిషన్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి ఉంటుంది. అడ్మిషన్ నెంబర్ ఇక్కడ సెమిస్టర్ మీరు ఏ సెమిస్టరో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్పెల్ అనేది ఎప్పుడు రాశారో, అక్టోబర్ రాశారా ఎప్పుడు రాశారా అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఫస్ట్. అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెమిస్టర్ 2 అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు అక్టోబర్ రాసాం కాబట్టి 2024లో అక్టోబర్ రాసాం కానీ అక్టోబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కింద క్యాప్చా ఎంటర్ చేసేయండి. క్యాప్చా సేమ్ ఎట్లుందో అట్లా ఎంటర్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రిజల్ట్స్ పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. CBCSE రిజల్ట్స్ అనమాట. సెకండ్ సెమిస్టర్కు సంబంధించి అంబేద్కర్ యూనివర్సిటీలో ఎవరైతే సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాశారో మొన్న అక్టోబర్లో బ్యాక్లాగ్ వాళ్ళు కానీ రెగ్యులర్ కానీ ఈ విధంగా రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. సింపుల్గానే చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ కోర్సు, మీరు ఏ మీడియంలో చేస్తున్నారు, ఇక్కడ మీ అడ్మిషన్ నెంబర్, ఇక్కడ మీ స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, ఏ విధంగా రావడం జరుగుతుంది. మీకు ఎందులో ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఏ సబ్జెక్ట్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఉమెన్ సొసైటీ, తర్వాత ఇంగ్లీష్, ఒక్కొక్కరికి ఒక విధంగా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. BA వాళ్ళు, బీకామ్ వాళ్ళు, BSc వాళ్ళు రిజల్ట్స్ వాళ్ళకు ఈ విధంగా సింపుల్గా అయితే చూసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఎవరికైనా అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.